Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. శ్రీదేవి గారు నిత్యం సాక్షి పత్రికలో వచ్చే కథనాలని గడిచిన 5 సంవత్సరాలు ఇప్పుడు వస్తున్న కథనాలని ఎలా చూడాలి? సాక్షి పత్రిక అంటేనే అబద్ధానికి నిలువెత్తు నిదర్శనం. ఆ పత్రికలో వేసేయన్ని అబద్ధాలు అని చెప్పి ఆ పత్రిక సర్క్యులేషన్ సరిగ్గా లేదని చెప్పి గత ప్రభుత్వంలో ఆ పత్రికని మరి వాలంటీర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరి చేత కొనిపించి నా పత్రిక సర్క్యులేషన్ బాగా ఉందని చెప్పేసి ఒక అభూత కల్పన చేసి అందరి మీద అంటగట్టారు. ఆ పత్రికని మరి ఆ ఛానల్ని నమ్మే పరిస్థితుల్లో అయితే ఇవాళ జనం లేరు. ఆ నమ్మలేదు కాబట్టే నీకు వచ్చిన సీట్లు 11. ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో కూడా నీ ప్రభుత్వంలో ఎప్పుడు ఒక్క తప్పు కూడా చేయనట్టు, కనీసం అనంతబాబు మరి మనిషిని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా దాన్ని కూడా నీ ఛానల్లో ప్రచురించడం కానీ నీ పత్రికలో రాయటం కానీ చెయ్యాల. మీ వాళ్ళు చేసినవి అని చెప్పి తప్పులనైనా కూడా ఒప్పులుగా చూయించి మరి ఎదటాళ్ళు ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక బాగా చంద్రబాబు గారి చేతిలో ఒక కత్తి పెట్టి ఆ కత్తిని ఒక పెద్ద పేపర్ మొత్తం నింపేశావు. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అయింది. ఇవాళేమో వైఎస్ వాళ్ళది నా రక్త చరిత్ర అయింది. అయినా కానీ కర్నూలులో ఏ రకంగా మీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చూస్తే ఏ రకంగా అడ్డుకున్నారో మరి అదేవిధంగా బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి బాబు గారిని తీసుకెళ్ళటానికి మరి ఊళ్ళో ఆయన హెలికాప్టర్లో తీసుకెళ్తానంటే రాలేదు. మరి ఊళ్ళు ప్రచారం చేయడానికి ఇట్లా చేశారని చెప్పేసి నీ పత్రికలో అబద్ధాలకు మొత్తానికి రాశావు. ఆయన ఇష్టపడింది ఏంటంటే నేను రోడ్డు వేలేనో వెళ్తాను, నేను ఫ్లైట్లో అది వెళ్ళను, మీ దుర్మార్గులు వీళ్ళు ఏమైనా చేస్తారు, దేనికైనా సిద్ధపడతారని చెప్పేసి ఒక వార్త కూడా ఉంది. పాపం తండ్రిని కూడా ఈయన ఏదో విధంగా లేపేశాడేమో అని చెప్పేసి ఒక వార్త ఉంది. అప్పటి నుంచి నానుడు, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు పదవి వ్యామోహంలో ఎవరిని ఏం చేయడానికని సిద్ధమే అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. మరి అదేవిధంగా ఎప్పుడైతే నీ బాబాయ్ మరి ఆయన ఉంటే నాకు ఇవాళ ఎంపీకి అడ్డొస్తున్నాడు, అవినాష్ రెడ్డి ఎంపీ సీట్కి అడ్డొస్తున్నా అని చెప్పి నేను లేపేస్తాను నీ ప్రోద్బలంతో అని చెప్పేసి భారతీయ అవినాష్ రెడ్డి ఇద్దరు కలిపి లేపేసి దాన్ని మరి నారాసుర రక్త చరిత్ర చేశారు. దాన్ని హెడ్లైన్స్తో మీ పేపర్లో వండి వార్చారు. పాపం మీ పేపర్లోనే ముందు గుండిపోటాన్ని వేశారు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని వేశారు. పేపర్కి నిలకడలేదు, ఛానల్కి నిలకడలేదు. ఛానల్లో కూర్చునే వాళ్ళందరూ అబద్ధాలు ఆడగలిగిన వాళ్ళు మాత్రమే సాక్షి ఛానల్కి వెళ్ళాలి, నిజాలు చెప్పేవాళ్ళు దానిలోకి వెళ్ళకూడదని చెప్పేసి అదొక ఆ పత్రిక ఒక నిబంధన ఉందన్నమాట. ఆ నిబంధన ప్రకారమే ఇవాళ ఆ పత్రికను మేము ఏ విధంగా అయితే ఇచ్చేస్తున్నారో చూస్తున్నారు. ప్రజలు ఎవరు ఆ పత్రికను కానీ ఆ ఛానల్ని కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, అర్థమైపోతుంది. ఇక ఏం చేయాల్సింది అర్థం కాక మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చిరాతలు ఎవరో బాగా బూతులు మాట్లాడగలిగిన వాళ్ళని మరి ఏదైనా ఇచ్చేయగలిగిన వాళ్ళని తీసుకొచ్చి ట్రోల్ చేస్తా పత్రికల్లో ఛానల్లో కూర్చోబెడుతుంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళు వేసిన బురదను మేము గడుక్కోవాలని చెప్పేసి మేమేదో మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఆ పత్రిక విలువిస్తే మరి ఎంత చండాల పత్రిక అంటే అంత చండాల పత్రిక, దానికి విలువియాల్సిన అవసరం లేదనుకొని మేము మాత్రం ఈ కౌంటర్తో ఆపేయదలుచుకున్నాం. ఎందుకంటే ఆ పత్రిక ఎవరిని కూడా నమ్మించే ఇదిలో లేదు, అబద్ధాలకి నిదర్శనం అదే ఆ పత్రిక. శ్రీదేవి గారు, ఇప్పుడు అమరావతిలో ఏదైతే డెవలప్మెంట్కి ఊపందుకునేందుకు నిన్నటి బడ్జెట్లో 15,000 కోట్లకు సంబంధించి కొంత డెవలప్మెంట్ జరిగే వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇక డెవలప్మెంట్ జరగాలి అంటే అందుబాటులో బయట రాష్ట్రం వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే అందరికీ సరసమైన అందుబాటు ధరలో ఉండాలి ఇక్కడ భూమి. కానీ చాలా పెద్ద ఎత్తున అత్యంత కాస్ట్లీగా చంద్రమానంలో కొనుక్కునే లాంటి పరిస్థితి ఉందనేది బయట వార్తలు వస్తున్నాయి. అసలు ఇక్కడ వాస్తవానికి రేట్లు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది? ఇక్కడ వాస్తవానికి వాళ్ళు చెప్పినంత మాకు అసలు ఎప్పుడో చంద్రబాబు గారు గెలిచిన 2వ రోజు 3వ రోజు అమరావతిలో గజం ₹1,00,000 అని చెప్పి అసలు కొన్ని మీడియా ఛానల్స్ ఓవర్ కాన్ఫిడెంట్తో చేసింది. ఇవాళకి కూడా గజం ₹50,000 జరుగుతుంది. ఏదైనా అవసరమైన రైతు ఏంటంటే ఒక 100 గజాలు 200 గజాలు అమ్ముకొని ఆ అవసరాన్ని తీర్చుకుంటున్నాడే కానీ ఒకవేళ ఏదైనా ఇన్వెస్టర్స్ వచ్చినా కానీ ఇవాళ అమ్ముకుంటే రేపే ఎంత పోద్దో అని చెప్పేసి రైతు కూడా ఎవరు అమ్ముకోవడానికి సిద్ధంగా లేడు. రైతు ఇక్కడ అమ్మకానికి లేదు, మరి ఎక్కడో చోట పక్కన కొంటే భూముల రేట్లు ఇచ్చేసి మేము మళ్ళీ పక్కన ఆ రాజధాని పక్కన మాకు భూమి ఉంది అని చెప్పి ఒక అనుకోవటానికి ఏం చేశారంటే చుట్టుపక్కల పరిధిలో మొత్తాన్ని మరి రాజధానికి 10 ఎకరాల అడ్డంలో కానీ రాజధాని 1 కిలోమీటర్ల అడ్డంలో కానీ కొనటానికి కొంతమంది ప్రిపరేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెబుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటున్నారు. మరి కాకపోతే ఇప్పటికైతే మాత్రం పర్మిషన్ లేఅవుట్ అంటే అమరావతి పరిధిలో మరి గవర్నమెంట్ ఇచ్చిన ఈ దీంట్లో కొనుక్కుంటే
ఒక ఫలితం ఉంటుంది. అట్లా కాకుండా అవుట్ సైడ్లో కొన్నారనుకోండి మీకు కొన్నాళ్ళ పాటు అసలు పర్మిషన్లు రాకపోవచ్చు. అది గమనించుకొని మీరు కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. బురదను తీసుకొచ్చి అమరావతి మీద రాయొద్దని చెప్పి మాత్రం మేము ఒక రైతుగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లోనే అమరావతికి మేము భూములు త్యాగం చేసిన రోజుల్లో మేము వీళ్ళు త్యాగం కాదు, వీళ్ళు భూములు డబ్బులు తీసుకొని ఇచ్చారు, వీళ్ళకి ఇంకేమి చెప్పి వీళ్ళు ఇట్లా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి మా మీద ఎన్నో ట్రోల్స్ చేశారు. కానీ మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 33,000 ఎకరాలు రాష్ట్రానికి త్యాగం చేసామని చెప్పేసి మా గొంతు ద్వారా మేము 1631 రోజుగా గళమిప్పి మేము చెప్పిన దాంతో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎందుకు ఇచ్చామో ఏ ఉద్దేశంతో ఇచ్చామో ప్రజలందరూ గమనించారు కాబట్టి ఆ తర్వాత అమరావతికి మద్దతు అనేది ఎలా వచ్చిందో చూసాము. తద్వారా ముందు అమరావతి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన గత ముఖ్య ప్రభుత్వంలో అమరావతి రైతులు గ్రీన్ కండవా వేసుకుంటే మమ్మల్ని బస్సు ఎక్కని రోజులు ఉండయి, మరి లేకపోతే ఆ కండవా తీస్తేనే లోపలికి రండి అని రోజులు ఉండయి, గుళ్ళల్లోకి వెళ్ళినా కూడా మా మెడలో కండవాలు తీయించిన రోజులు ఉంటాయి. కాకపోతే మాకు దడిసిన ముందు మీ అమరావతి రైతులకే ఎక్కువ దడిచాడు, మీ కండవాకే ఎక్కువ భయపడ్డాడు, మరి ఎల్లో కండవా కాదు మీకే భయపడ్డాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ రాజధానిలోనే మీరు గెలిపించుకున్నారు, మీకు బుద్ధి లేదు, మీరు ఆశావాహులు, మీకు ఇచ్చిన ఇది చాలక ఇంకా అతనేదో 1450 1500 ఇస్తానన్నాడని చెప్పి మీరు ఆశపడి ఓటేశారని చెప్పేసి మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉండారు. ఆ తర్వాత మా పరిస్థితులను చూసి అర్థం చేసుకున్న వాళ్ళు ఉండారు. అదేవిధంగా మీరు మాకు ఓట్లు అడగటానికి పోయిన రోజుల్లో మీ ముందు పార్టీల కోసం కాదు, అమరావతి రైతులు ఏ రకంగా నష్టపోయారో, అమరావతి రైతుల తర్వాత రాష్ట్రాన్ని మొత్తం ఎట్లా భ్రష్టు పట్టించారో మీరందరూ మరి మీ గొంతుతో వినిపించటము, దాన్ని మేము రాజకీయ నాయకులు చెప్పిన దానికంటే కూడా మీరు చెప్పిన మాటలు మేము ఎక్కువగా నమ్మామని చెప్పేసి మా చేతిలో చెయ్యేసి మీకోసమైనా మేము ఓట్లేస్తామని చెప్పేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తామని చెప్పి మాకు ఎంతోమంది వాగ్దానం చేశారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి తిరిగాము. మరి మా పాదయాత్రలు చేస్తుంటే నువ్వెట్ట అడ్డుకున్నావో చూసాము. మరి పాదయాత్రల్ని ఎంత వెనకలాగాలని చూసినా కానీ అంతకంతకు ఊవెత్తుని ఎగసిపడి ప్రతి పాదయాత్ర కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాము. రెండో పాదయాత్రలో ఇంకా దడిసి మా మీద పెట్రోల్తో ప్యాకెట్లు, మరి వాటర్ ప్యాకెట్లు, పెట్రోల్ బాటిల్స్ చేసి నువ్వు ఎంత అరాచకం చేసావో చూసావు. మేము ఇప్పుడు ఒకటి గమనించాం, రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని ఎవరైతే తిట్టారో మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే మమ్మల్ని తిట్టారో వాళ్ళు ముందు తొలి ఇదిలోనే వికెట్లోనే పడిపోయారు. వాళ్ళందరూ గెలిచిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు పాపకపోతే 33 రాజధానులు పెడతానన్న పెద్దిరెడ్డి మాత్రం గెలిచాడు, నువ్వు గెలిచావు. అంతకంటే నీ వెనకమాల ఉండేవాళ్ళందరూ వాళ్ళ చరిత్రలన్నీ చూస్తూనే ఉండారు ప్రజలు. మరి ఇక నుంచి కూడా జాగ్రత్తగా లేకుండా పాపం నిన్నేదో అసెంబ్లీకి వస్తున్నాం అనుకుంటే మేమేమనుకున్నామంటే ప్రజలు పాపం వరదల్లో కానీ లేదా విషజ్వరాలతో కానీ ఈ కొన్ని ప్రాంతాల్లో డయేరియా ప్రబలి మరి జనం చనిపోతున్నారు, వాళ్ళందరి గురించి ఆలోచిస్తాడేమో, నా 40% ఓటింగ్ ఉండదాన్ని అయినా కాపాడుకోవటానికి ఈసారి ఇంకో 10% పెంచుకుంటానని వస్తాడేమని అనుకుంటే అలా కాకుండా పాపం ఏదో తన గురించి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకి వెళ్ళాడు. మరి అసెంబ్లీ పరిధిలో ఉండదాన్ని తీసుకెళ్ళి హైకోర్టులోకి వెళ్తే వాళ్ళే మాత్రం ఏం చెప్తారు? కానీ నువ్వు విలువిచ్చిన దాన్ని కాపాడుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. మరి ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా ఒక ఎమ్మెల్యేగా నిన్ను గౌరవంగా తీసుకురమ్మని చెప్పి చంద్రబాబు గారు చెబితే మరి ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు, ప్రతిరోజు అసెంబ్లీకి రానంటే వస్తానన్నావు, మరి ఆ తెల్లారే మాట తప్పడం మడం తిప్పడం నీ నైజం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు, నువ్వు 14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిపోయాను, ఈ రాష్ట్రం ఏం బాగుపడబోయిందిలే అని చెప్పేసి నిధులు రావు, వీళ్ళకి ఎవరు ఏం ఉండదని చెప్పి ఒక ఇది పోయావు. ఇవాళ అమరావతే కానీ పోలవరమే కానీ వెనకబడ్డ జిల్లాలకు కానీ ఎక్కడికి కావాల్సిన నిధులు అక్కడికి మేము కేంద్రం మేము అండగా ఉండాము, విభజన చట్టం ద్వారా మీకు అన్ని రావాల్సిన హక్కులన్నీ మేము కల్పిస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేసేసరికి అది తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నీకు 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. మరి చంద్రబాబు గారిని చూసి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? గత 5 సంవత్సరాల్లో నువ్వు తెచ్చిన పరిశ్రమలు ఎందుకు కనీసం ఒక అగ్గిపుల్ల పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయావు? దాన్ని బట్టి నువ్వేంటా నీ నైజం ఏంటో అర్థం చేసుకుంటే బాగుంటుంది. నువ్వు బాగుపడటానికి కాకపోతే ప్రజలను బాగు చేయడానికి నువ్వు ఎప్పుడు రాలేదు, చేయలేదు కూడా. అదేవిధంగా ప్రజలు కూడా గమనించి నీకు తగిన గుణపాఠం చెప్పారు. భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తాడు, ఆయనే చూసుకుంటాడు, భగవంతుడు బిడ్డనని చెప్పి నువ్వు చెప్పావు. ఇవాళ భగవంతుడు కరెక్ట్గా చూశాడు. ఏ దేవుడైనా సరే
నిన్ను ఆ అరాచకాన్ని చేయమని చెప్పలేదు. ఆ అరాచకాన్ని చేసావు కాబట్టి నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. గత ప్రభుత్వంలో రోజుల్లో ప్రతిపక్ష హోదా ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చెప్పి నువ్వు ఎంతమందిని లాగావో చూసాం. ఇవాళ నీ వాళ్ళు ఇక్కడ కనుక డోర్ తెరిస్తే నీకు ప్రతిపక్షం కాదు, నీ ఒక్క సీటో 2 సీట్లో మిగిలి మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే ఇది విధానంగా ఉండారు. కాకపోతే అలాంటి చరిత్ర అనేది చేయడానికి వీల్లేదు అని చెప్పి చంద్రబాబు గారు ఒక ఇది ఇచ్చారు కాబట్టి ఎవరికాళ్ళు ఊరుకుంటున్నారు. ఇప్పటికి కూడా 4 రాజకీయ హత్యలు జరిగితే 4 రాజకీయ హత్యల్లో 3 తెలుగుదేశం వాళ్ళు చనిపోయారు. ఈ రషీద్ హత్య మాత్రం కేవలంగా వాళ్ళు గంజాయి డ్రగ్స్ ఇట్లాంటి వాటిలో ఇచ్చేసి వాళ్ళు వ్యక్తిగత కారణాలతో చనిపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బురద పోయాలని చూసి నువ్వు పాపం అక్కడికి వెళ్ళావు ఓదార్పు యాత్రని. ఓదార్పు యాత్ర ఇంతకుముందు తండ్రి చచ్చిపోయినప్పుడు ఓదార్పు యాత్ర ఇంటికి 1,00,000 ఇచ్చావు. కనీసం అప్పుడు సానుభూతి అన్న లేకుండా ఇప్పుడు మరి రూపాయి కూడా ఇవ్వకుండా ఏమి లేకుండా నేనుంటే ఈ పథకాలు వచ్చాయి, నేను లేకపోతే మీకు పథకాలు రావట్లేదని ఉత్త చేతులు నలిపొచ్చావు. మరి వాళ్ళు అనుకుంటున్నారు మరి ఓదార్పు యాత్ర కాదు ఇది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. దాన్ని బట్టి నువ్వు ప్రజల మన్నన పొందాలంటే కొంతకాలం మనగలగాలి. నా 40% ఓటింగ్ శాతం ఇది కాకూడదు అని అనుకుంటే ప్రజలను ఓదార్పు యాత్ర చేస్తా అన్నప్పుడు నువ్వు ముందు నీ కుటుంబాన్ని సరి చేసుకొని రా. నీ తల్లిని చెల్లిని మరి నీ బాబాయ్ కూతుర్ని అందరినీ సరి చేసుకొని వాళ్ళందరినీ పెట్టుకొని వెనకేడితే పెట్టుకొని నువ్వు ఓదార్పు జాతర చేస్తే అది సక్రమంగా ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళందరూ మరి నిన్న అంటుంది మా అన్నకు మెదడు చితికిందని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది నీ చెల్లి. నిజంగానే చితికింది. ఇంతకుముందు మేము లండన్ పిచ్చోడు అంటే మేమేదో ఊరక గిట్టని మాటలు మాట్లాడుతున్నారులే అనుకుంటున్నారు. నీకు నిజంగానే లండన్ మందులు బాగా పనిచేయట్లా. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు అంటున్నారు వైజాగ్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు. లండన్ మందులు పనిచేయట్లేదు. నువ్వు మరి ఈ పిచ్చి వాదనలు మరి హైకోర్టుకి వెళ్తున్నా అంటూ నాకు మరి జంతర్ మంతర్లో పర్మిషన్ లేకపోయినా సరే నేను అక్కడ పోయి ధర్నా చేస్తాను. జంతర్ మంతర్లో ధర్నా చేసి వచ్చిన మాకే కామన్ పీపుల్కే అనుభవం ఉంది. అక్కడ పర్మిషన్ కావాలి మరి అంత సపోర్ట్ కావాలని చెప్పానంటే ఏమి పర్మిషన్ లేకుండా నేను జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి పోతున్నాను. నీ పిచ్చి ముదిరి ఒసరు వెళ్ళినాక అయినట్టుంది. దాన్ని గమనించుకొని నువ్వు చూసుకుంటే బాగుంటుంది.